నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి Yeah, చాలా definitely. ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం ఎలా? నెల మాట్లాడుకుందాం. Mm. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా Ah. తప్పదు. Mm. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. అవును. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. Mm. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th దిగుతున్నారు అనమాట Ah. సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. Mm. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. ఓకే. 5th ఆగస్ట్ నుంచి 5th 6th అరౌండ్ దట్ టైం. Mm. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు. Mm. ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి ఉంది. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి మొత్తం వెళ్తున్నారు. అదే. Mm. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట. గోచారం ఇలా ఉంది. ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. Mm. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి? మీ రాశి దగ్గర నుంచి Mm. గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. అంటే చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. Ah. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ Obvious. రాహు ఉంటే Mm. మరి కేతు, కేతు yeah. అంతే కదా. Yeah. రెండు ఒకటే. ఆపోజిట్ కదా. Mm. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. Mm. ఎందుకంటే 1.5 years ఉంటుంది అది. ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. Mm. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు Mm. జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. Mm. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. Mm. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. Mm. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. Right. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. Right. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. Mm. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. Right. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే సుధా గారిని కాంటాక్ట్ చేస్తే రైట్, తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుంది సుధా గారు? సరే, పొజిషన్స్ మళ్ళీ చూద్దాం ఒకసారి. మనం చూసామంటే కర్కాటక రాశిలో 2nd లార్డ్ ఉన్నారు. Mm. అంటే ఏంటంటే సూర్యుడు ఉన్నారు. సో కెరియర్ లో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. అవుట్కమ్ చాలా బాగుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అందుకనే ఇక్కడ వేసాను చూడు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిందంటే అష్టమ శని. Mm. అష్టమ శని రిట్రోగ్రేషన్ అంటే ఏంటి? హెల్త్ పరంగా చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఇప్పటి వరకు బాగుంది, చాలా బాగుంది అనుకునే వాళ్ళందరికీ శ్రమ అనేది అధికపడతారు. అంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. Mm. ఇప్పుడు అష్టమ శని ఏం చేస్తారు? ఏలినాటి శని లాగే ప్రెషర్ అనేది ఇస్తారు. Mm. దేంట్లో మనం చేసే పనులు ఫస్ట్ అది ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు
కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బయటకు వెళ్ళి పనిచేసేయడం. సో ఆర్థిక పరిస్థితిలో కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ హౌస్లో మనం చూసామంటే 12th లార్డ్ అంటే 12 ఇక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఏమవుతుంది, ఖర్చులు అధికం. సింపుల్, ఖర్చులు చాలా చాలా అధికమవుతాయి. అలాగే ఏంటంటే 12th అండ్ ఆల్సో 3rd లార్డ్ అయ్యారు మెర్క్యూరీ. సో ఇక్కడ 4th లార్డ్ కూడా ఉన్నారు కనుక కొంచెం కంఫర్టబుల్. అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్, ఎందుకంటే రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు మళ్ళీ ఆగస్ట్లోనే, ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో మళ్ళీ సెకండ్ హౌస్ని చూస్తారు కనుక ఖర్చులు అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పడం జరుగుతోంది. హెల్త్ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ శని. 9వ ఇంట్లో రాహు ఉన్నారు. సో రాహు ఏం చేస్తారు, మంచి ఇవి దారి చూపిస్తాడు, అంటే భాగ్యానికి దారి చూపిస్తారు. కానీ ఏమవుతుంది, అక్కడ అడ్డంగా ఆబ్స్టకల్ పెడతాడు. ఆ రాహు అంటేనే మాయ, ఒక స్క్రీన్ పెట్టినట్టే కదా అలాగా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి. కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే దాంట్లో అభివృద్ధి చెందుతారు ఈ నెల అని చెప్పలేము. కొన్ని ఆబ్స్టకల్స్ అనేవి తప్పవు అనమాట. దాంపత్య జీవితం, ఎందుకంటే దాంపత్య జీవితం 2nd లో మనకి వీనస్ ఉన్నారు కనుక దాంపత్య జీవితం చాలా బాగుంటుంది, అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే అందరినీ కలవడం, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవడం, హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ అందరూ సపోర్ట్ చేస్తారు వీళ్ళకి అని చెప్పలేము. అంటే వాళ్ళకి ఎదురు ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ మనం మాట్లాడాలి అంటే ట్రేడర్స్ అంటాం మనం. ట్రేడర్స్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ ఏమో కొంచెం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్, విభేదాలు పెట్టుకోకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని ముందుకు సాగచ్చు అనమాట. బాగుంటుంది, హ్యాపీగానే ఉంటారని చెప్పాలి. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే 9th రాహు, సో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, పుణ్య నది స్నానాలు అని చెప్తూ ఉంటాము. సో అవి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నెలంతా నెల పొడుగా అని మనం చెప్పలేము, కానీ వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పిల్లలు కూడా, ఎందుకంటే మెర్క్యూరీ వీనస్ కలిసి ఉన్నారు అక్కడ. సో పిల్లలది కూడా బాగానే ఉంటుంది. మదర్ హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఖర్చులు మాత్రం తప్పవు, అధిక ఖర్చులు. ఫైనాన్షియల్ ప్లానింగ్ వీళ్ళు తప్పక చేసుకోవాలి, పరిహారాలు వీళ్ళు తప్పక చేసుకోవాలి, పాటించాలి. హెల్త్ ఒకసారి, హెల్త్ అది చాలా సెన్సిటివ్ ఉంటుంది అని చెప్పాను కదా. అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం దిగితే కనుక కొంచెం బెటర్. ఎందుకంటే హాట్ ఫ్లషెస్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి, సడన్ గా హీట్ రావడం కానీ, ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు కదా. సో సడన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఐ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇది జాతక రీత్యా మళ్ళీ చూడవలసిందే. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. మరి ఏం చేసుకోవాలండి, పరిహారాలు ఏం చేసుకోవాలి ఫర్ ద పీస్ఫుల్ టైం? తప్పక ఏంటంటే విష్ణుమూర్తికి మన లక్ష్మీదేవికి అది చెప్పుకుంటూ వస్తున్నాం, శ్రావణ కూడా వస్తుంది కనుక చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే శివపార్వతులు దంపతులకి పూజ చేయడం, ఎందుకంటే అనుకూల పరిస్థితి అన్నాను కదా, పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఒక సుమంగళీలకి పిలిచి మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట. అలాగే బ్రాహ్మణులకు కూడా, ఎందుకంటే మనం చూసామంటే ఎక్కడ ఉన్నారు, 11th ప్లేస్ జూపిటర్ ఉన్నారు. వాయనం ఇవ్వడం అంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంచి జరుగుతుంది అది. అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ అంటే చదువుకోలేని స్టూడెంట్స్ కూడా మనం హెల్ప్ చేస్తే ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్లీ బాగుంటుంది. లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఇవన్నీ బ్లెస్సింగ్స్ కింద ఉంటాయి అన్నమాట. తప్పక చేస్తే బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ అలాగే పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ మంత్ అంతా చాలా ఆనందకరంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.